హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి పాలకూరాకు రెసిపీ. అంటే చట్నీ టైప్లో గ్రేవీ లాగా వస్తుంది. ముందుగా పాలకూరాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నీళ్ళతో బాగా అలిమేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి ఒక 4-5 ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 టమోటాలు ఇవన్నీ పసుపు కొద్దిగా వేసి వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం అప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరాకు వేసి సాల్ట్ కొద్దిగా వేసి అందులో దాన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంతవరకు. మళ్ళీ మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ గ్రైండ్ చేసి ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసేయాలి. పాలకూర ఉడికిన తర్వాత ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి 5 నిమిషాలు అయితే మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కారం సరిపోకపోతే లైట్గా కారం అయితే యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ కలిపి మూత పెట్టుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే భలే వచ్చింది. ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి. ఈ చట్నీని అయితే మనం రైస్కి, చపాతీకి, సంగటికి కూడా తినొచ్చు. అన్నిటికీ సెట్ అయిపోతాయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.